హాయ్! హలో! నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఆంధ్ర అరుణాచలంలో అయితే ఉన్నాము. ఈ ఆంధ్ర అరుణాచలంలో అయితే మనం ప్రవేశించగానే సాక్షాత్తు ఆ శివుడైతే మనల్ని ఆహ్వానించినట్టయితే నాకు అనిపించింది. అలాగే పక్కన అమ్మవారి ఆలయం అయితే ఉంది. మరో పక్కనైతే నవగ్రహాల ఆలయం ఉంది. మరి పక్కన దక్షిణామూర్తి మరియు విశేషంగా చెప్పుకోవాలంటే ఒక సూర్యనారాయణమూర్తి కూడా ఆలయం కూడా ఉంది. అలాగే 36 సంవత్సరాల నుంచి అయితే ఈ ఆలయం అయితే ఉంది. అలాగే ఒక రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే శని త్రయోదశి నాడు అయితే ప్రత్యేకంగా అయితే నందీశ్వరుడికి అయితే పూజలు అవి చేస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడైతే ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ. ఎంత బాగుంది. నందీశ్వరుడికి ఎలాంటి పెట్టారు. దివ్య పరిపూర్ణ సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. महादेवाय नमः। ओम द्रवदे महादेवाय ओम सुवर्णाय महासुवर्णिकाय महादिव्याय महादिव्यलिंगाय महाभवाय महाभवाय सर्वाय आत्माय महात्मलिकाय महाभवाय ఓం శ్రీ అరుణాచలేశ్వర స్వామినే నమః.
భక్త మహాశైలకు విజ్ఞప్తి. భక్త మహాశైలందరికీ కూడా అరుణాచలేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మన కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం శ్రీ రాచపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అపేత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం మన యొక్క పూర్వజన్మ సుకృతం కొలది ఈ యొక్క ఆలయం మనందరికీ కూడా అందుబాటులో ఉన్నది. ఇది ఆంధ్ర అరుణాచలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 35 సంవత్సరాలుగా శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శ్రీ రమణానంద మహర్షి రామానంద స్వామి వారు ఈ యొక్క ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. వారి సంకల్పం మేరకు 2020లో ఈ యొక్క ఆంధ్ర అరుణాచలం అనే పేరు మీదుగా ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ యొక్క ఆలయం దినదిన ప్రవృద్ధిమానంగా అభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ స్వామివారు అమ్మవారికి కూడా అభిషేకాలు, కుంకుమార్చనలు, అలాగే బసవేశ్వర స్వామి వారికి విశేషించి త్రయోదశి సాయంకాల అభిషేకాలు, అలాగే మొన్న కనుమ పండుగ రోజు స్వామివారికి 32 రకాల పిండి వంటలతో అనేక రకాల కూరగాయలతో స్వామివారికి దివ్యమైనటువంటి అలంకారం చేయడం జరిగిందండి. అలాగే స్వామివారికి అనేక మంది భక్తులు కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క కోరికలు నెరవేరడంతో వారు అభిషేకాలు, అలాగే తిరిగి మళ్ళీ వచ్చి దర్శనాలు చేసుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క ఆంధ్రాలో అరుణాచలంగా పేరుగాంచినటువంటి ఈ యొక్క క్షేత్రంలో చూడవలసినవి స్వామివారు ఏకశిల నంది, అలాగే మనకు 63 మంది నాయనార్లు ప్రతిష్ఠించడం జరిగిందండి. మనకి ఇక నూతనంగా కట్టినటువంటి ఆలయాల్లో ఇక్కడే ఈ యొక్క నాయనార్ల యొక్క ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క నాయనార్లు కూడా ఉండడం చాలా విశేషము శివాలయంలో. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి శివాలయం ఇది. కాబట్టి ఎక్కడెక్కడ నుండో భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క అభిష్టాలు నెరవేరగా వారు మళ్ళీ వచ్చి స్వామివారి దగ్గర అభిషేకం చేయించుకోవడం జరుగుతున్నది. ఎంతో మంది యొక్క అభిష్టాలు నెరవేర్చినటువంటి అరుణాచలేశ్వరుడు మీ అందరికీ కూడా దివ్యమైనటువంటి అరుణాచలేశ్వరుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై అరుణాచల. నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కాకినాడ నుంచి ఆంధ్ర అరుణాచలానికి అదృష్టవశాత్తు రావడం జరిగింది. అత్యద్భుతమైన దర్శనం నాకు స్వామివారు కృప చేశారు. అయితే ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది, నేను ఇంకా పూర్తి ఆలయాన్ని తిరగాల్సి ఉంది. కాకపోతే ఆ నంది ఎంత మార్మికంగా, స్వామి ఎంత మార్మికంగా ఉన్నారు అంటే అది ఇంకా మళ్ళీ మనం ఒకసారి చూస్తే కళ్ళు తిప్పుకోలేనటువంటి సౌందర్యం అండి స్వామివారిదైనా నందీశ్వరులదైనా. మనం మన జిల్లాలకి దగ్గరలో అరుణాచలం, ఆంధ్ర అరుణాచలం వంటి ఒక పుణ్యక్షేత్రం ఉండడం నిజంగా మనందరికీ చాలా పూర్వజన్మ సుకృతం. మీరందరూ కూడా నాలాగే వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి కృపకి పాత్రులయ్యి తదనంతరం ఇంకా ఎంతో మందికి ఈ భాగ్యాన్ని మీ ఇలాగా టీవీ రిపోర్టింగ్ ద్వారా అవనివ్వండి, లేకపోతే వేరే వాటి ద్వారా అవనివ్వండి, ఈ క్షేత్రం గురించి అందరికీ తెలిసేలా మనం ఎంతటి వారు ఉండే స్వామివారి గురించి చెప్పడానికి. కానీ ఈ రోజు సోషల్ మీడియా అన్నది ఒకటి ఉంది కాబట్టి తద్వారా మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మిగతా ప్రజలందరికీ కూడా ఈ క్షేత్ర మహత్యాన్ని తెలియచేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి తప్పకుండా స్వామివారి కృపకి పాత్రలు అవుతారని మరీ కోరుకుంటూ ధన్యవాదాలు.